వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బోగోలు మండలం బిట్రగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన శాసనసభ్యులు దగుమాటి వెంకటి కృష్ణారెడ్డి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుందని, పోషక విలువలతో కూడిన ఆహారం విద్యార్థులకు అందిస్తామని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఇంటర్ విద్యార్థులకు ఒక వరమని మధ్యాహ్న బడి భోజనం ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. విద్యార్థులు తమ లోపాలను సరిదిద్దుకొని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన కావలి నియోజకవర్గంలోని దగదత్తి, బిట్రగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా విద్యార్థులకు వడ్డించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కాలేజీలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బిట్రగుంట జూనియర్ కాలేజీలో సరస్వతీదేవి విగ్రహం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాలేజీల అకాడమిక్ ప్రగతి నివేదికను ప్రిన్సిపల్స్ వివరించారు. మత్తు పదార్థాల వలన కలిగే హానిని విద్యార్థులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటి వరకు లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న బడి భోజనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ, మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం ఈ పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు. ఇది ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఇది ఇంటర్ విద్యార్థులకు ఒక వరమని అన్నారు. మాది ప్రజల ప్రభుత్వమని, మంచి చేసే ప్రభుత్వమని, విద్యా వికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వమని తెలిపారు. విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే లక్ష్యం కాదని, రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం తమ ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదవాడు ఉన్నత స్థాయికి ఎదగాలని, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత చెందాలని యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ పథకం రావడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్లొద్దని, క్షణికావేశం కోసం, క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. మరో 5 సంవత్సరాలు కష్టపడి చదివితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు అని తెలిపారు. ఈ సమయంలో కష్టపడితే జీవితం ఆనందమయం అవుతుందని, అదే ఇప్పుడు మనం సంతోషాల కోసం సమయం వృధా చేస్తే జీవితం కష్టాల పాలవుతుందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో కావలి గంజాయికి కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు గంజాయి రహిత కావలిగా మార్పు చెందిందని, గంజాయి విక్రేతలు 40 మందికి పైగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కావలి నియోజకవర్గంలో గంజాయిని కూకటి వేలతో సైతం పెకలించేశామని తెలిపారు. దగదత్తి జూనియర్ కాలేజీకి అవసరమైన ప్రహరీ గోడ, క్రీడా మైదానం చదును, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, దగదత్తి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సిహెచ్ ప్రకాష్ రావు, బోగోలు ఎంఈఓ జయమ్మ, దగదత్తి ఎంఈఓలు భాస్కర్, విజయరత్నం, టీడీపీ బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, దగదత్తి మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమమునకు విచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇన్ఛార్జి గారైన ప్రిన్సిపల్ గారికి, శ్రీ శ్రీనివాసులు గారిని హృదయపూర్వకముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కావలి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని ప్రేమపూర్వకముగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మా కాలేజీలో ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ నమస్కారం. మాకు ఇక్కడ 2 years నుంచి ప్రిన్సిపల్ మేడం అనేవారు మాకు అన్నం పెట్టేవారు.
మేము ఇంటికి తినకుండా మాకు దారిలో ఏ అపాయం జరిగినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉండేవారు కాదు. అలాంటిది ఇంకా మేడం ఇక్కడ అన్నం పెట్టిన దగ్గర నుంచి మేము ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే తింటున్నాం. ఇంకా మాకు గవర్నమెంట్ కూడా పెట్టడం వల్ల ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ పథకాన్ని పెట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే ఇంతకుముందు ఇక గవర్నమెంట్ కాలేజీలు అనే దాంట్లో ఎక్కడ కూడా మధ్యాహ్న పథకం భోజనం అనేది లేదు. అంటే పిల్లకాయలు ఇంతకుముందు మా సీనియర్స్ కూడా ఇంట్లోకి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళంట. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా అలా తిని రావాలంటే కష్టంగా ఉండేది. ఒకవేళ పొద్దున్నే ఇంటికాడ రెడీ చేయకపోయినా ఒకవేళ వచ్చేస్తారు కదా, వచ్చేసినప్పుడు వాళ్ళకి ఇక మళ్ళా వెళ్ళి తినాలంటే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మధ్యాహ్నం అయినా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కాలేజీలో ప్రిన్సిపల్ మేడం గారు పెడుతున్నారు. దానికి అప్పటి నుంచి పోవట్లేదు. పైగా ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు కాబట్టి ఇటువంటిది అలా ఇంటికి వెళ్ళి తినకుండా ఉండే దుస్థితి రాకుండా ఉండద్దని అనుకుంటున్నాం సార్. డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఆ తల్లి ఏ స్ఫూర్తినైతే ఆదర్శంగా తీసుకొని పేదలకు అన్నం పెట్టిందో ఆ తల్లి జ్ఞాపకార్థంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకంగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ అటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ కళాశాల ప్రిన్సిపల్ గారు, మండల ఎంఈఓ గారు, మీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, అదేవిధంగా నాతోటి సహచర మిత్రులు, అదే ఇక్కడ వచ్చినటువంటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునే అవకాశం కల్పించిన కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు తారతమ్యత లేకుండా ఎదిగిపోతున్నాడు. పేదవాడు చదువుకోవాలి, పేదవాడు కూడా సమాంతరంగా ఎదగాలి, సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి పోవాలి అనే నానుడికి ప్రతి గ్రామాల్లోనూ స్కూల్స్ని ఏర్పాటు చేయటం, ఆ స్కూల్స్లో మెరుగైన సదుపాయాలు ఇవ్వాలి. తల్లిదండ్రులు కూలి పనికి పోయే టైంలో పిల్లల ఆరోగ్యం గురించి, పిల్లల ఆహారం గురించి పట్టించుకునే టైం లేనప్పుడు ఆ పిల్లలు పస్తుండాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు ఎదిగే దశలో వాళ్ళకు ఒక న్యూట్రిన్ ఫుడ్ లాంటి ఫుడ్ ఇవ్వాలి. ఎదిగే వయసును బట్టి, ఎదిగేటువంటి విధానాన్ని బట్టి ఎంత ఆహారం ఆ పిల్లలకు అందిస్తే వాళ్ళ యొక్క మనసు, శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత అన్నీ పెరుగుతాయి ఆలోచించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అదేవిధంగా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ ఇంటర్మీడియట్లో ఉండే విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం అందించాలి. పొలం పనులకు పోతూ ఉదయాన్నే స్కూల్కి వచ్చే టైంకి అన్నం ఉండి పెట్టలేక ఉదయం మీరు టిఫిన్ చేసి ఇంటి నుంచి బయటకు వస్తే మధ్యాహ్నానికి ఉండాల్సిన భోజనం మీకోసం క్యారియర్లుగా ముందుగా పెట్టి మీకోసం ముందుగానే లేచి తయారు చేసే ఇబ్బందుల కంటే ఈ రోజున మీరు ఇబ్బంది పడకుండా నేరుగా కళాశాలకు వస్తే వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి పోయేంతవరకు మధ్యకాలంలో మీకు ఒక పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఒక హైజీనిక్. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు ఆహారంలో ఒక గుడ్డు ఉండాలి. అదేవిధంగా ఒక ఏరుశనగ పప్పుతో చేసిన ఒక చిక్కీలు ఉండాలి. అంటే ఇవన్నీ కూడా శరీర దృఢత్వాన్ని పెంచేటువంటి ఆహారాలు, ప్రోటీన్ ఫ్రూట్స్. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఎదిగే దశలో ఎదగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటువంటి ఇబ్బందుల్ని, ఎటువంటి డిసీజెస్ని ఎదుర్కొనేటువంటి శక్తి మన బాడీకి ఏర్పడుతుంది. అందుకోసం
ఈరోజు విద్యార్థులందరికీ కూడా అటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాన్ని పెట్టారు. తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల్లో అంటే 26 జిల్లాల్లో ఇంకా కూడా మెరుగైన ఆహారం అందించేటువంటి ఆహారాన్ని పెట్టాలని ఉపలాట ఉన్నటువంటి ఏజెన్సీలకు ఇచ్చి, అంటే ఇస్కాన్ వారు కావచ్చు, ఇటువంటి కంపెనీలకు ఇచ్చి మీ అందరికి కూడా ఆహారాన్ని టయానికి తీసుకొచ్చి వడ్డించి పెట్టేటువంటి స్థితి కూడా రాబోయే కాలంలో తీసుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏజెన్సీలకి ఈ ఆహారాన్ని అందించేటువంటి బాధ్యతను కూడా తీసుకున్నారు. కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమం దేనికి చేస్తున్నారంటే మీ భవిష్యత్తులు బాగుండాలి. మన తల్లిదండ్రులు పడ్డ కష్టం మనం పడకూడదు. తల్లిదండ్రులు ఎండనక వాననక పొలం గట్ల మీద తిరిగి కష్టపడి మనం ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో తెలియకుండా చినిపోయిన బట్టలు వేసుకొని మిమ్మల్ని శుద్ధంగా చూసుకొని మేము పడిన కష్టాలు రేపు మా బిడ్డలు పడకుండా ఉండాలని మనల్ని చదివించడానికి మన తల్లిదండ్రులు పడేటువంటి తపన, దానికి తోడుగా ఈ ప్రభుత్వం మన తల్లిదండ్రులకు తోడుగా అన్నం పెట్టే కార్యక్రమం. ఒక పక్క ప్రభుత్వం కానీ ఇంకొక పక్క తల్లిదండ్రులు కానీ అందరూ కోరుకునేది మీరు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని. అది వచ్చిన నాడే ఈ పథకాల యొక్క గొప్పతనం, మీ తల్లిదండ్రులు పెంచి పోషించినందుకు బాధ్యత నెరవేరుతుందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. జీవితంలో అదృష్టం అనేది ఏ ఒక్కరికి సొత్తు ఉండదు. అదృష్టం అనేది ఒకరి చేతుల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా అందరికీ ఉన్నాయి. లేనిది ఏమీ లేదు. కానీ ఒకడు ప్రయోజకుడు అవుతున్నాడు. ఒకడు క్లాస్ రూమ్లో మొదటి స్థానంలో ఉంటున్నాడు, ఒకడు క్లాస్ రూమ్లో వెనకబడిపోతున్నాడు. అంటే దానికి కారణం పాఠాలు చెప్పే గురువుల్లో కాదు, మనం ఆలోచించే విధానంలో లోపం ఉందనే విషయాన్ని మీకై మీరు గుర్తుంచుకున్న నాడు, మీకై మీరు పరీక్షించుకున్న నాడు మీ జీవితం తప్పకుండా రాబోయే కాలంలో ఒక ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను, ఒక తండ్రికి 2 బిడ్డలు పుడితే, ఒక తండ్రికి 3 బిడ్డలు పుడితే తల్లి తండ్రి ప్రేమలో ఎటువంటి లోపం ఉండదు. కానీ ఒకడు డాక్టర్ అవుతున్నాడు, ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒకడు ఊళ్ళో కూలి పనికి పోతున్నాడు. తండ్రి పెంపకంలో లోపమా, వాళ్ళ ఆలోచనల లోపమా అని మీరు కంపేర్ చేసుకోగలిగితే లోపం ఎక్కడుందో మనకే అర్థమవుతుంది. ఇక్కడే సరస్వతి ఆలయాన్ని పెట్టారు. ఈ సరస్వతి గురించి మనం తెలుసుకోవాల్సింది మనస్సు. అందుకనే పురాణాల్లో ఎక్కడ సరస్వతికి ఆలయాలు లేవు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుని, మీ ముందున్నటువంటి గురువుల్ని తల్లిగాను, తండ్రిగాను, గురువుగాను, దేవుడుగాను, ఈశ్వరుడుగాను, బ్రహ్మగాను, విష్ణువుగాను మీరు చూడగలిగితే, ఆ ప్రేమను వాళ్ళ మీద పెంచుకోగలిగితే, కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు వాళ్ళు చెప్పిన పాఠాలు మీకు ఉదయానికి తాగుతాయి. ఆటోమేటిక్గా మీరు కూడా తెలివిగల వాళ్ళుగా మారుతారు. కాబట్టి పాఠశాలలో చెప్పే గురువుల యొక్క బాధ్యత క్లాస్ రూమ్లో ఉండే 10 మంది మీద 20 మంది మీద చెబితే ఒకరు ఒక స్థాయిలో ఉంటున్నారు, ఇంకొకరు ఇంకో స్థాయిలో ఉంటున్నారు అంటే అది పిల్లల యొక్క లోపమే. ఆ లోపాన్ని మీరు సరిదిద్దుకోండి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. వయసు మీకు అన్నీ తెలుసని ఆలోచన ఉండే వయసు. తల్లి కంటే, తండ్రి కంటే, పాఠాలు చెప్పే గురువు కంటే కూడా మాకన్నీ తెలుసు, మీరేంటి మాకు చెప్పేది, మేము ఎదిగాం, పెద్దవాళ్ళయ్యాం, మా భవిష్యత్తు మాకు తెలియదా అనేటువంటి పరిపక్వత దశలో ఉన్నటువంటి వయసు మీ వయసు. ఇది మీ తప్పు కాదు. దేవుడు మనకి జన్మనిచ్చిన వయసులో ఈ వయసులో వచ్చే మార్పు. అందుకని మీ క్లాస్నే ఇంటర్మీడియట్ అంటున్నారు. ఇంటర్మీడియట్ అంటే మధ్యలో ఉన్నారు. పరిపక్వత లేని దానికి మధ్యలో కొట్టుమెట్టాడుతున్నారు. ఇప్పుడే మీరు ఏమి చేయాలో మీకు అర్థం కాదు. ఎవరు చెప్పినా ఇలా అనిపించదు. ఎందుకంటే మీలో పుట్టుకొస్తున్నటువంటి క్రోమోజోముల యొక్క విధి విధానాల వల్ల మీలో తెలియనటువంటి హీరోయిజం మీలో ఉంది. పౌరుషం మీలోనే వస్తుంది, ఆవేశం మీలోనే వస్తుంది,
ఆలోచన మీలో వస్తుంది. అన్నీ మీ అందరికంటే గొప్ప, నాకంటే తోపూరు అనే ఆలోచన వచ్చే దశలో మీరు ఉన్నారు. ఆ తర్వాత డిగ్రీ అంటే అర్థం మెచ్యూరిటీ. అంటే 18 సంవత్సరాలు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడో 18 సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా వాళ్ళలో పరిపక్వత పెరుగుతుంది. ఇంటర్మీడియట్ దశ కంటే కూడా డిగ్రీలో మీ గురించి ఆలోచించుకునే దశ వస్తుంది. అందుకని ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో 22 సంవత్సరాలకి ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా జీవితంలో ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవుతున్నారు. లేదంటే 25 సంవత్సరాల కల్లా ఏదో ఒక వ్యాపారంలో సెటిల్ అయిపోతున్నారు. ఆ తర్వాత మినిమం 50 సంవత్సరాలు మీ జీవితం సంతోషంగా ఉండాలి, సంతోషంగా గడపాలి. భార్య బిడ్డలతో, తల్లిదండ్రులతో పెంచి ముద్దాడి పెద్దోళ్ళు చేసిన తల్లిదండ్రులు చాక్కుంటూ మీ సంసార జీవితాన్ని సాగించాలంటే మీ దశ అంతా కూడా 25 సంవత్సరాలకి ఈ దశ పూర్తయిపోయి 25 సంవత్సరాల నుంచి ఒకవైపు సంపాదన, ఇంకోవైపు కష్టాలు, ఇంకోవైపు ఫ్యామిలీ, ఇంకొకటి తల్లిదండ్రులు, ఇంకొక భార్య, ఇంతమందిని మీరు పెంచి సాగేటువంటి దశ వస్తుంది. ఈరోజు మీ అందరి వయసు 16-17 సంవత్సరాల వయసు, లేదా 17-18 సంవత్సరాల వయసులో ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు సెల్ ఫోన్లు దూరంగా పెట్టండి. 5 సంవత్సరాలు స్నేహితులకు దూరంగా ఉండండి. 5 సంవత్సరాలు అన్ని పెళ్ళిళ్ళు, కర్మంతరాలు, సుఖాలు అన్నిటిని దూరం పెట్టండి. 5 సంవత్సరాలు మీరు చీకటి అనుభవిస్తే 50 సంవత్సరాలు మీ జీవితంలో వెలుగులు వస్తాయి. మనం సినిమాలు చూస్తుంటాం, పాఠ్య పుస్తకాలు చూస్తుంటాం. ఎంతటి ఋషి అయినా, ఎంతటి దేవుడైనా తపస్సు చేస్తే మన చేత పూజింపబడ్డాడు. మీరు ఒక తపస్సు చేయండి. ఈ 5 సంవత్సరాలు రాగద్వేషాలకి అతీతంగానే జీవించాలి. ఏదైతే ఏంతో నా తల్లిదండ్రులు పొలం గిట్ల మీద ఎండనక వాననక తిరుగుతున్నారో, తేళ్లు గుట్టినా, పాములు గుట్టినా, ఏమైపోయినా పర్లేదు, నా బిడ్డ బాగుండాలని తపన పడుతున్నాడో, ఆ తపన తీరాల్సిన బాధ్యత నాదేని నమ్మకంతో ఒకే ఒక చూపు, ఒక లక్ష్యాన్ని ఛేదించటం. ఆ లక్ష్యం వైపు మీరు అడుగులేయండి. విజయం మీ కాళ్ళ దగ్గర ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. అదృష్టం ఎవరి సొత్తు కాదని మటుకు నిర్ణయించండి. మన హృదయమే మనకి సరస్వతి, మనమే మనకు గురువు. అందుకే ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది, మనం పుట్టినందుకు తల్లి సంతోషిస్తుంది, ఎదిగే కొంది తండ్రి గర్వపడుతున్నాడు. నాయన బిడ్డ కాదు, ఈ అబ్బాయి తండ్రి పలానోడు అని మీ తండ్రి కీర్తిని మీరు తీసుకురావాలి. మనం చనిపోతే ఊరందరూ ఏడవాలి. అది మన ఏడవకూడదు. బంధువులు ఎందుకు ఇటువంటి వాటి కన్నారని తల్లిదండ్రులు కీర్తించకూడదు. సమాజం ఇటువంటి ఎదవను పుట్టించిందని చెప్పి ఊరందరూ మన ఇంటి వైపు చూడకుండా చూడాలంటే ఈ క్రౌమార్యమైనటువంటి దశలో మీరు ఒక ఉన్నత లక్షణాలను పెంచుకొని ఎదగాల్సిన అవసరం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన జీవితం నిరంతరం కూడా ఒక పాఠశాలే, ఇంతటితో అయిపోదు. చనిపోయేంత వరకు కూడా పాఠశాలే. జీవితంలో ఓడిపోతాం, ఓడిపోయినప్పుడే ఎలా గెలవాలో నేర్చుకుంటాం. జీవితంలో మోసపోతాం, అది ఫ్రెండ్స్ వల్ల ఏదో ఒక కారణం వల్ల మోసపోతాం. మోసపోయినప్పుడే మనం తెలుసుకోవాలి, ఇంకా జీవితంలో మోసపోకుండా ఉండాలంటే ఏమి చేయాలో నేర్చుకోవాలి. కాబట్టి నిరంతరం కూడా మన జీవితం ఒక విద్యార్థి దశ లాంటిదే. ఒక పాఠ్య పుస్తకాలు ఉండే పాఠాలే కాదు, నిజ జీవితంలో ఉండేటువంటి అన్నింటినీ కూడా ఇప్పటి నుంచి మీరు అలవర్చుకుంటే పడిపోయినప్పుడు ఎలా లేదాలో నేర్చుకుంటాం, మోసపోయినప్పుడు ఎలా మోసపోకుండా ఉండాలో చూసుకుంటాం. అన్నీ కూడా మనం నేర్చుకుని ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా రాబోయే కష్టం ముందు సుఖాన్ని ఇస్తుంది. స్నేహితులు, వ్యసనాలు మొదటి ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఇవి కొంతకాలానికి మనల్ని బాధిస్తాయి. కానీ మంచి ముందు కష్టంతో మొదలవుతుంది, ఆఖరి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా క్షణిక ఆనందానికి లోనై భవిష్యత్తును నాశనం చేసుకుంటారో, క్షణిక ఆనందానికి దూరంగా ఉండి కష్టపడి ఎదిగి ఒక ఉన్నత స్థాయికి వచ్చి
జీవితంలో సుఖపడతారో మలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్న గురువులది కాదు, మీ తల్లిదండ్రులది కాదు, మీకు మీదే అనే విషయాన్ని మీరు జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు ఇంటరాక్షన్ అవ్వడానికి, ఈ సందర్భంగా మీతో కలిసి నడపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యానికి, అదేవిధంగా నేను తగదత్తి ప్రోగ్రాం కూడా వెళ్ళాలని కూడా కలిసి మీతో కలిసి నేను కూడా భోజనం చేసి అక్కడికి వెళ్ళాలి కాబట్టి మనందరం భోజనానికి వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ బిట్టగుంట పేరుని, మీకు పాఠాలు చెప్పిన గురువుల పేరుని, మీ తల్లిదండ్రుల పేరుని, ఈ ప్రభుత్వ కళాశాల పేరుని మంచి ఉన్నత స్థాయిలో తీసుకొచ్చే విధంగా ఎదిగి మంచి స్థాయిలో ఉండాలని మనసారా మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి దాతలుగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనకి కాండ్ర సతీష్ నాయుడు బియ్యం అందించారు, తర్వాత నాగేశ్వరరావు అన్న ఈ సంవత్సరం బియ్యం అందించారు. అదేవిధంగా మనకి అనంత సాగర్ గారు డాక్టర్ గారు మనకు కొంత సహకారం అన్ని కార్యక్రమాలు అందించారు. తర్వాత ఈనాడు విలేకరి వెంకటేశ్వర గారు మనకి ఎంతో సహకారం అందించారు. ఇంకా అనేక మంది రండమ్మా, మీరు రండి. ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి, రండి. కొంతమంది ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. అదే అబ్బాయి కూడా ముగిపోతుంది. తర్వాత పిల్లలందరూ మీ ప్లేట్స్ తీసుకొని లైన్ గా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.